కామారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కుక్క కాటుకు 2 ఏళ్ల చిన్నారి బలైపోయింది. కామారెడ్డి పరిధిలోని అయ్యప్ప నగర్కు చెందిన క్రితసారా అనే 2 ఏళ్ల చిన్నారి కుక్క కాటుకు మృతి చెందింది. జనవరి 25న చిన్నారిని పిచ్చి కుక్క కరువుగా ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రిలో 3వ డోసు ఇంజెక్షన్ తీసుకుంటుండగా చిన్నారి మృతి చెందింది. ఈ క్రమంలో వైద్యుల నిర్లక్ష్యం వల్లే చిన్నారి మృతి చెందిందని బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు కుటుంబ సభ్యులు. దీంతో ఆసుపత్రి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఆసుపత్రిలో ఫర్నిచర్ ధ్వంసం చేశారు బాలిక కుటుంబ సభ్యులు, బంధువులు. దీంతో ఆసుపత్రి దగ్గర భారీగా మోహరించారు పోలీసులు. కామారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కుక్క కాటుకు 2 ఏళ్ల చిన్నారి బలైపోయింది. కామారెడ్డి పరిధిలోని అయ్యప్ప నగర్కు చెందిన క్రితసారా అనే 2 ఏళ్ల చిన్నారి కుక్క కాటుతో మృతి చెందింది. జనవరి 26న చిన్నారిని పిచ్చి కుక్క కరవగా ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రిలో 3వ డోసు ఇంజెక్షన్ తీసుకుంటుండగా చిన్నారి మృతి చెందింది. ఈ క్రమంలో వైద్యుల నిర్లక్ష్యం వల్ల చిన్నారి మృతి చెందిందని బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు కుటుంబ సభ్యులు. దీంతో ఆసుపత్రి దగ్గర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఆసుపత్రిలో ఫర్నిచర్ ధ్వంసం చేశారు బాలిక కుటుంబ సభ్యులు, బంధువులు. దీంతో ఆసుపత్రి దగ్గర భారీగా మోహరించారు పోలీసులు. మా పాప గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై మంత్రి